బ్రిడ్జ్ గురించి వివాదాలు. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిన విషయం తెలిసిందే. విశాఖ తీరంలో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఓ ప్రైవేటు వ్యక్తి ₹1.5 ఏర్పాటు చేసిన ఈ బ్రిడ్జికి VMRDA అధికారులు అనుమతి ఇచ్చారు. ఏడాదికి 15 లక్షలు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. అయితే ఆదివారం ఈ బ్రిడ్జిను మంత్రి గుడివాడ అమర్నాథ్ వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. సోమవారం నాటికి ఈ బ్రిడ్జి తెగిపోయింది. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నారా లోకేష్ స్పందించారు. ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. అయితే ట్రయల్ రన్ పూర్తి చేశామని, ఇంకా పూర్తి స్థాయిలో బ్రిడ్జ్ అందుబాటులోకి రాలేదని అధికారులు ప్రకటించడం విశేషం. అక్కడితో ఆగని VMRDA అధికారులు ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. 26వ తేదీ నుంచి సందర్శకులకు అనుమతించాలనుకున్నాం. అల్లల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాం. ఈ సమయంలో వంతెన టీ పాయింట్ పటిష్టతను పరిశీలించేందుకు గాను దాన్ని విడదీశాం. అంతేగాని వంతెన తెగలేదని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని అధికారులు ప్రకటించారు. సరిగ్గా నారా లోకేష్ ట్వీట్ సమయంలోనే అధికారులు ఈ తరహా ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. నేరుగా లోకేష్కి సమాధానం ఇచ్చినట్టయింది. అటు వైసీపీ శ్రేణులు సైతం లోకేష్ తీరును తప్పుపట్టారు. ఇంకా ట్రయల్ రన్లోనే ఉన్న బ్రిడ్జిపై లేనిపోని దుష్ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. కాగా దీనిపై స్పందిస్తూ నారా లోకేష్ నిన్నటి వరకు సాక్షి మీడియానే ప్రచారం చేసింది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ గురించి. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఘనత తమదే అంటూ ప్రచారం చేసుకున్న సాక్షి ఛానల్ రోజు గడవకు ముందే మాట మార్చిన సాక్షి వైసీపీ చేస్తున్న అభివృద్ధి పనులపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మరో విమర్శ.